హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో ఇప్పటికే దాదాపు మొదటి విడత అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రెండో విడత కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది కూడా తక్కువ ఎకరాల వరకు ఇవ్వడంతో రైతులు నిరాశలు అయితే ఉన్నారన్నమాట. ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. అది కూడా కొంతమందికి వచ్చింది అంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. అయితే రైతు భరోసా పైన 5 ఎకరాల వరకు ఎప్పటి వరకు జమ కావడం జరుగుతుంది. ఈసారి కొత్త మార్పులు, కొత్త విధానం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కంప్లీట్ కావాలంటే తప్పనిసరిగా మన దగ్గర ఎలాంటి పత్రాలు అనేది చూపెట్టాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది కదా. తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న ముఖ చిత్రం ఆధారంగా తెలంగాణలో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో రైతు భరోసా పైన సభ పెట్టడం తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. ఎప్పటి వరకు జమ అవుతుంది, అదేవిధంగా 5 ఎకరాల్లో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఆ వివరాలు ఏ జిల్లాల వరకు ఇస్తారు అనే వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు అన్నమాట. వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల వరకు ఉన్న వారే దాదాపు 70% అయితే ఉన్నారు. ప్రభుత్వం 1 ఎకరం 2 ఎకరాల వరకు రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే ఉందో పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కదా. ఇక ఈ పథకం కింద ప్రతి ఏటా కూడా వానాకాలం పంట సాగు సమయంలో ఎకరానికి 6,000 రూపాయలు, యాసంగి సాగుకు వచ్చేసి 6,000, మొత్తానికి ఏడాదికి ఎకరానికి ఎంత ఇస్తున్నారు? 12,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజను సంబంధించినటువంటి డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులు అనేది అర్హుల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం 5 ఎకరాల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ నెల 27వ తారీఖున రైతు భరోసా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అయితే అందుతుందన్నమాట. మొత్తానికి యాసంగి సీజన్లో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు ఇక ప్రభుత్వం ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి విడతలో భాగంగా 45,11,947 మందికి రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,206 కోట్లను ప్రభుత్వం అయితే జమ చేసిందన్నమాట. గత నెలలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి 3,446 కోట్లు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మొదటి విడత 2 విడతలు కలుపుకున్నట్లయితే మనకు 5,653 కోట్ల రూపాయలు అనేది దాదాపుగా 71 లక్షల రైతుల ఖాతాలో, ఇందులో కొత్తగా పట్టాలు పొందిన వారికి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక మొదటి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇక రెండో విడతలకు సంబంధించి ఇక ముఖ్యంగా 2 ఎకరాల వరకు అనేది పూర్తి చేయడం జరిగిందనమాట. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జగిత్యాలలో సభ పెట్టిన తర్వాత కేసీఆర్ ఆ రోజే రైతు భరోసా అనేది ఇచ్చారు. తర్వాత ఈ నెల 27వ తారీఖున మరోసారి కేసీఆర్ అనేది సభ పెట్టబోతున్నారు అనమాట. ఆ రోజు కూడా రైతు భరోసా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ముఖ్యంగా ఇటీవల కాలంలో కేసీఆర్ సభ నిర్వహించిన తర్వాత ఏ మేరకు ప్రజల్లో ఈ రైతు భరోసా ఇవ్వకుండా రైతుల వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి తమ వైపు తిప్పుకోవడానికి, అదేవిధంగా రైతులకు మరింత మేలు చేయాలంటే ఎలాంటి పథకాలు, ఇప్పుడున్న ఆర్థిక లోటును బడ్జెట్ను పూర్తడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గాలు అన్వేషించాలి, అదేవిధంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పైన ఇప్పటికే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అయితే రైతు భరోసా అనేది అకౌంట్లో వేయడానికి ఏదైతే డబ్బులు అనేది సరిపడే డబ్బులు కూడా నిధులు ఎప్పుడులాగా వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి దాదాపు మరొక 3,000 కోట్ల రూపాయలు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు కూడా చెప్తున్నారన్నమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది పంట పెట్టుబడి సాయం కింద అందరికీ కూడా డబ్బులు అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్పింది కదా. అందుకని చెప్పేసి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు రిలీజ్ చేశారు. అందులో కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పరు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, పడగబడ్డ భూములు వీటన్నిటినీ
తొలగించి ఎవరైతే అర్హత సాధించారో, ఎవరైతే పంట వేస్తున్నారో, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఈ ఏదైతే రైతు భరోసా సాయం కూడా అందించాలని ప్రభుత్వం భావించింది. ఈ తరుణంలోనే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ కావడం జరిగిందనమాట. కొంతమంది చెప్తున్నారు మాకు 2 ఎకరాల వరకు మాకు భూమి ఉంది, కానీ మాకు 1 ఎకరం వరకు వచ్చింది, మిగతా ఎకరం వరకు రాలేదు, మేమేం చేయాలని అంటున్నారు. కొంతమంది ఏమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాల వరకు వచ్చింది అంటున్నారు. కొంతమంది మాత్రం రైతు భరోసా ఏదైతే ఉందో మాకు 2 ఎకరాల వరకు కూడా డబ్బులు వచ్చాయని చెప్తున్నారు అన్నమాట. సో దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ మీకు నిధులు అనేది డబ్బులు జమ కాకపోయినా కూడా తప్పనిసరిగా స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రైతు భరోసాకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, అదేవిధంగా ఫోన్ నెంబరు, ఇంకా ఏదైనా లింక్ లేకపోతే లింక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వ్యవసాయ అధికారికి ఇచ్చినట్లయితే చెక్ చేస్తారనమాట. ఇలాంటి పొరపాట్లు చేశారు ఏంటి, మీకు ఎప్పటిలోగా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది. సో అదేవిధంగా మీరు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రాథమికంగా ఎన్ఎఫ్సి అంటే అదేవిధంగా యాక్టివ్గా ఉందా, ముఖ్యంగా డీబీటీ ఎనేబుల్ చేసుకున్నారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ఐఎఫ్సి కోడ్, పట్టా, పాస్ పుస్తకం నెంబర్ సరిగ్గా ఉందా లేదనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చెక్ చేసి మీకు ఎప్పుడు వస్తాయని కూడా చెప్తారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేసీఆర్ సైతం సభ పెట్టడం, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టారు. ఈ నెల 27 సోమవారం కేసీఆర్ మరో సభ పెట్టబోతున్నారట. ఇది తెలుసుకొని అదే రోజు 3వ విడత నిధులు అనేది రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి మనకు 6,000 రూపాయల చొప్పున ఏదైతే 15,000 రూపాయలు అందిస్తామన్నారు, కానీ లోటు బడ్జెట్ కారణంగా 1,000 రూపాయలు పెంచేసి 6,000 రూపాయల చొప్పున మొత్తానికి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో మనకు 12,000 రూపాయల అకౌంట్లు అయితే జమ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద అయితే రైతు భరోసాకు 9,000 కోట్లు అవసరం పడుతున్నాయి. ఇవన్నీ కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు అన్నమాట. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అయితే 27 తారీఖున ప్లీనరీ అటు ఈ ప్రజల సమస్యలపైన ఒక సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ముఖ్యంగా ఈ రైతు భరోసా ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతుల ఖాతాల్లో నిధులు 3వ విడత అయితే రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సోమవారం రోజు అకౌంట్లో అయితే నిధులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్నప్పుడు ఇక అన్ని ఎకరాలకు ఒకేసారి అయితే పడేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను 3 విడతలుగా విభజించి రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలోనే మరొకసారి రైతు భరోసా అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. కొంతమంది చెప్తున్నారు ఈ రైతు భరోసా ఇప్పట్లో అని చెప్తున్నారు, కానీ నెలాఖరు వరకు రైతు భరోసా ఇచ్చే అవకాశాలు కూడా లేదంటున్నారు. ఇప్పటికే రాని వారు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో అదేవిధంగా కానీ బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష నేత ఒత్తిడితోనే ఈ రైతు భరోసా కూడా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అయితే వస్తుందనే విధంగా అప్డేట్స్ కూడా అందుతున్నాయన్నమాట సోషల్ మీడియాలో. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈ యాసంగి సీజన్ అయిపోయిన వెంటనే మనకు వానాకాలం పంట పెట్టుబడి కూడా సమయానికి ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. ఇంకా మిగిలిన రైతులకు సంబంధించి చాలామంది అయితే ఉన్నారు. ఆ రైతు భరోసా పైసలు అనేది వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట. చూడాలి మరి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం అనమాట.